ఉన్నారో మాకు తెలియదు. బట్ మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గూగుల్తో ఒప్పందం చేసుకుంది. తర్వాత ఇప్పుడు మనం ఎవరికొకరికి కాంట్రాక్ట్ ఇస్తారు, వాళ్ళు సబ్ కాంట్రాక్ట్లు ఎవరికెవరికి ఇచ్చినారో రన్ చేయడానికి. బట్ కంపెనీ ఈజ్ గూగుల్. నాకు అర్థం లేదు, డైరెక్ట్గా సాఫ్ట్వేర్ లేకపోతే డేటా జాబులు 1,80,000 జాబులు డైరెక్ట్ జాబులు వస్తాయండి ఈ గూగుల్ పరిశ్రమ వల్ల. వచ్చే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో 1,83,000 ఉద్యోగాలు వస్తాయని కంపెనీ చెప్పింది. దాని మీద చేస్తే ఇంకా వస్తాయి. ఏదండి ఎందుకు ఉన్నారు కదండి, ఇక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కాకినాడ జిల్లా నుంచే ఐటీ చదివి ఇంజనీరింగ్ పాస్ అయ్యి బయటకు వచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరం 7 నుంచి 8,000 మంది కాకినాడ జిల్లాలోనే ఉన్నారు. అలాగే అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. అది టోటలీ తప్పండి. అంటే ఇదే అది 2017లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి గూగుల్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముందుకొచ్చి చేస్తా ఉన్నారు. ఈ లోపల గవర్నమెంట్ మారింది. పాత గవర్నమెంట్ దీన్ని అసలు ఏ విధంగా పట్టించుకోలేదు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ సెప్టెంబర్లో నారా లోకేష్ గారు వాళ్ళకి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు, అమెరికా వెళ్ళి మాట్లాడి అప్పటి నుంచి మార్పు తీసుకొచ్చారు. ఏదండి ముఖ్యమంత్రి గారు ఆలోచన వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నది గట్టి ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాడు కూడా కాకినాడలో ఉండి పనిచేయడానికి, అమలాపురంలో పని చేయడానికి ఆలోచన చేస్తారు. దానికోసం సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఏముండదండి, ఏ సెక్టర్కి ఆ సెక్టర్ పెరుగుతూ ఉంటుంది. ఉన్నారో మాకు తెలియదు.